మీరు ఎప్పుడైనా ఆలోచించారా? భూమి నుంచి తీసే చమురు చూస్తే పూర్తిగా నల్లగా బురదలా ఉంటుంది, కానీ అదే చమురు నుంచి ఇంత క్లీన్ పెట్రోల్ డీజిల్ ఎలా వస్తాయని? భూమి నుంచి తీసే ఆ క్రూడ్ ఆయిల్ లో 1% కూడా వేస్ట్ చేయరు. ముందుగా క్రూడ్ ఆయిల్ ను ఆయిల్ రిఫైనర్స్ కి తీసుకెళ్లి దాన్ని 350 డిగ్రీస్ నుంచి 400 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేస్తారు. తరువాత ఆ వేడిగా ఉన్న చమురును ఒక పెద్ద డిస్టిలేషన్ టవర్లోకి పంపిస్తారు. ఎక్కువ బరువు ఉన్న పదార్థాలు పైకి ఎగిరిపోతాయి అండ్ ఎక్కువ బరువు ఉన్నవి కింద కూర్చుంటాయి. సో టాప్ లో ముందుగా గ్యాసెస్ కలెక్ట్ అవుతాయి. మనం కిచెన్ లో యూస్ చేసే ఎల్పిజి సిలిండర్స్ లో ఇదే గ్యాస్. దాని కింద పెట్రోల్ వస్తుంది. పెట్రోల్ కింద నేఫ్తా ఉంటుంది. దీనితో కెమికల్స్, ప్లాస్టిక్స్, ఫర్టిలైజర్స్ లాంటి చాలా వస్తువులు తయారు చేస్తారు. దాని కింద కిరోసిన్ ఉంటుంటుంది, దాని కింద డీజిల్ ఉంటుంటుంది, దాని కింద లూబ్రికేటింగ్ ఆయిల్ ఉంటుంటుంది. దీంతో గ్రీస్, పెట్రోలియం జెల్లీ తయారు చేస్తారు. అండ్ దాని కింద హెవీ ఆయిల్ ఉంటుంటుంది. దీన్ని ఫ్యాక్టరీస్, పవర్ ప్లాంట్స్, పెద్ద పెద్ద షిప్స్ లో యూస్ చేస్తారు. చివరిగా మిగిలేది రెసిడ్యూ. దాన్నే బిట్యూమిన్ లేదా ఆస్ఫాల్ట్ అంటారు. దీనితోనే మనం రోడ్స్ వేస్తాం. అంటే భూమి నుంచి తీసే ఆ నల్లటి క్రూడాయిల్లో ఒక్క చుక్క కూడా వేస్ట్ కాదు.